అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మీ స్వాతి ముత్యం. నేను మీ స్వాతి. ఏంటి బయట నుంచి వీడియో తీస్తుంది అని అనుకుంటున్నారా? నేను మా ఇల్లు చూపిద్దామని అనుకుంటున్నానండి. బయట నుంచి ఎలా ఉంటుందనేది ఫస్ట్ చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నాను. ఇది మా ఇల్లు అనమాట. మొత్తం 2 ఫ్లోర్స్ ఉంటుంది. అంటే కింద గ్రౌండ్ ఫ్లోర్ కాక ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అనమాట. అంటే పైన మొత్తము డూప్లెక్స్, కింద రెంట్కి ఇచ్చేసామన్నమాట. ముందు మేము కింద ఉండేది. ఫస్ట్ మేము ఈ ఇల్లు కొని దాదాపు 15 ఇయర్స్ అవుతుందన్నమాట. అన్ని రోజులు మేము కింద ఉన్నాము. తర్వాత లాస్ట్ ఇయర్ అంటే 2025లో మేము పైన వేసుకున్నాము. ఆ తర్వాత ఈ కింద ఉన్న పోర్షన్ అనేది రెంట్కి ఇచ్చామన్నమాట. అయితే బయట స్పేస్ ఇలా ఉంటుందన్నమాట. లోపల కార్ పార్కింగ్ లేదు కాబట్టి ఇంకా బయటనే షెడ్ వేసేసి ఇట్లా కార్ అయితే పార్క్ చేసుకున్నాము. ఇంకా బయట చాలా డస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎండాకాలం తెలిసిందే కదండి, డస్ట్ చాలా వస్తుందన్నమాట. అందుకే కవర్ కప్పేసాము. ఇది గేట్ అనమాట. నేను టైలరింగ్ చేస్తాను కాబట్టి బోర్డు అనేది పెట్టుకున్నాను. గిరాకీ వస్తుందని చెప్పేసి షాప్ తీసేసాను కదా, ఇంటి దగ్గర కొంచెం తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా అని చెప్పేసి బోర్డు పెట్టాను. ఇది గోరింటాకు చెట్టు అనమాట. నేను రెగ్యులర్గా పెట్టుకుంటాను గోరింటాకు. ఇంకా అక్కడికి ఇక్కడికి వెళ్ళడం ఎందుకని చెప్పేసి ఎప్పటి నుంచో మా ఇంట్లో ఒక 10 ఇయర్స్ నుంచి గోరింటాకు చెట్టు అయితే కంటిన్యూ చేస్తున్నాము. అయితే ఇది ఎందుకంటే మనకు వేరే వాళ్ళ దగ్గర తెచ్చుకుంటే ఏంటంటే మనకు అంత మంచిగా అనిపించదు కదా. అంటే తెస్తుంటాను అప్పుడప్పుడు, ఎందుకంటే మా ఇల్లు కన్స్ట్రక్షన్ అప్పుడు మొత్తం బయట నుంచే తెచ్చాను. అప్పుడు మొత్తం సిమెంట్ అట్లా డస్ట్ ఉంటుంది కదా, చెట్టు పైన అంతా డస్ట్ పడిందని చెప్పేసి ఇంకా బయట నుంచే తెచ్చేది. కాకపోతే ఇంక ఈ మధ్య కొంచెం మంచిగా ఎగురు వస్తుంది అనమాట చెట్టు. ఇది తమలపాకు చెట్టు అండి. ఇట్లా పై వరకు ఇట్లా తాడు కట్టాము, మంచిగా పెరుగుతుంది. ఇది తమలపాకు చెట్టు కూడా పాత చెట్టు ఉండే, దానిపైన కూడా మొత్తం సిమెంట్ పడిందని చెప్పేసి తీసేసి మళ్ళీ కొత్త చెట్టు పెట్టాము. ఇట్లా మనం పైకి వస్తే ఇంకా కింద పోర్షన్ రెంట్కి కదా, ఎందుకు చూపించడం అని చెప్పేసి చూపించలేదు. పైనకి ఇట్లా వచ్చేస్తే ఇట్లా మనకు గేట్ ఓపెన్ చేసుకుంటే ఇది మన ఫస్ట్ బాల్కనీ అనమాట. ఇట్లా లోపలికి వస్తే మన ఇల్లు ఇలా ఉంటుంది. అయితే నేను ఇది మిద్దె పైన స్పేస్ చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నానండి. ఇది మా ఇంటి వెనకాల బ్యాక్ సైడ్ అనమాట. ఇలా ఉంటుంది. మొత్తము ఇండ్లే అయిపోయినాయి అనమాట. అంటే మేము కొన్నప్పుడు అసలు ఇండ్లే లేకుండే, మొత్తం సిటీ అంతా పెరిగిపోయింది. ఇప్పుడైతే మొత్తం ఇలా ఉంటాయి అన్నమాట. మ్యాంగో ట్రీస్ అవన్నీ మంచిగా ఉంటాయి. ఇది మా వెనకాల ఇల్లు అనమాట. వాళ్ళ ఇంటి ముందర మామిడి చెట్లు చూడండి, వరుసగా 3-4 ఉంటాయి. ఫుల్ కాయలు కాసినాయి. కొంచెం తెంపినారు అనుకుంటా కాయలు, ఇంకా కొన్ని ఉన్నాయి కాయలు అయితే చెట్టుకి. ఇట్లా ఉంటుందన్నమాట. ఇది మన గోడ, ఇది పక్కన వాళ్ళది గోడ. ఇదంతా బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ అట్లా ఉంటే కొంచెం ముందరికి వెళ్తే వ్యవసాయం చేస్తున్నారు చూడండి. అక్కడ వరి పొలం ఉంది కదా, అదంతా వ్యవసాయం భూములు. ఇలా ఉంటుందన్నమాట. ఇటు సైడ్ వస్తే ఇట్లా ఉంటుంది. చాలా డెవలప్ అయిపోయిందండి ఇక్కడ. మేము కొన్నప్పుడైతే అసలు ఇండ్లే లేకుండే, భయమయ్యేది రావడానికి. సూర్యుడు చూడండి, ఎండ ఇప్పుడు మార్నింగ్ 6:10 6:30 అంతే లోపు, దాని లోపే ఉంది టైం. అయితే చూడండి ఎండ ఎట్లా ఉందో, చాలా ఎండ కొడుతుంది. కొంచెం సేపు మార్నింగ్ వాక్ చేస్తానన్నమాట. నేను లేవగానే కొన్ని వేడి నీళ్ళు తాగి బాత్రూమ్కి అది వెళ్ళేసి వచ్చి ఇంకా పైకి వచ్చి ఒక 1/2 అవర్ అట్లా వాకింగ్ చేస్తాను. వాకింగ్ చేస్తుంటే కూడా ఉడకపోసినట్టుగా అయిపోతుంది అనమాట. అంతా ఎండ కొడుతుంది మార్నింగే. ఇంకా కిందికి వెళ్ళేసి ఇంకా నా పనులు నేను చేసుకుంటాను తర్వాత. అయితే మీకు ఎందుకో ఈ వీడియో చూపిద్దామని చెప్పేసి, అంటే హోమ్ టూర్ చేయాలని కాదు కానీ ఇప్పుడంతలో హోమ్ టూర్ కూడా ఏం చెయ్యను కానీ, అంటే మనకు అంత సబ్స్క్రైబర్స్ కూడా అంత లేరు కదా, మనం చూసేవాళ్ళు అంత గుర్తుపట్టే వాళ్ళు లేరు కాబట్టి ఇప్పుడంతలో ఏం చెయ్యను కానీ ఇట్లా చూపిద్దాం మా ఇంటి పైన లుక్ ఎట్లా ఉంటుందని చెప్పేసి చూపిస్తున్నాను. ఇది చూడండి, ఈ అపార్ట్మెంట్ ఒక్కటే ఉండే అనమాట. మేము ఇల్లు కొన్నప్పుడు ఇదంతా ఖాళీ ప్లేసే ఉండే, ఒక అపార్ట్మెంట్ ఉండే కానీ అందులో జనాలు కూడా లేకుండే. ఇప్పుడు చూడండి ఎంత పెరిగిపోయిందో సిటీ. అసలు మనకు కంటికి కనిపించినంత దూరం వరకు ఇండ్లే ఉన్నాయి. ఎక్కడ కూడా ఖాళీ జాగా లేకుండా మొత్తం ఇండ్లే ఉన్నాయి అన్నమాట. చాలా పెరిగిపోయింది, చాలా డెవలప్ అయిపోయింది సిటీ అయితే.
అప్పుడైతే రావడానికే భయపడేది ఇక్కడికి. రాకుండా ఒక 5 ఇయర్స్ అట్లాగే పెట్టేశాము ఇల్లు. రెంట్‌కి ఇచ్చేసి వేరే వాళ్ళకి, మేము బయట రెంట్‌కి ఉండేదనమాట వేరే ప్లేస్‌లో. కాకపోతే ఇంకేంటంటే పిల్లలు పెద్దగా అవుతున్నారు గదా! డబుల్ బెడ్‌రూమ్ అవసరం అవుతుంది మనకు అని జెప్పేసి ఇంకా వచ్చేసామనమాట. ఇది మా సెకండ్ ఫ్లోర్ బాల్కనీ అండి. అయితే సెకండ్ ఫ్లోర్ బాల్కనీలో తులసి కోట తెచ్చిపెట్టి నేను దాదాపు 3 నెలలవుతుంది. కానీ ఇందులో ఇంతవరకు చెట్టు వేయలేదు. ఎందుకంటే ఎండలు బాగా కొడుతున్నాయి గదా! తులసి చెట్టు చాలా సున్నితంగా ఉంటుంది గదా! ఏనుకోకపోతే మళ్ళీ చచ్చిపోతే మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుంది. ఎందుకులే మనకు కొత్త ఇల్లు గదా! అదొక సెంటిమెంట్ లాగా ఉంటుందని జెప్పేసి నేను చెట్టు వేయలేదు. వానలు పడితే వేయాలి. ఈ స్టాండ్ చూసారా? మాకు ఇక్కడ తులసి కోటలు అమ్మే దగ్గరే స్టాండ్‌లు గూడా అమ్ముతారు. నేను 2 స్టాండ్‌లు తెచ్చానండి. కింద తులసి కోటకొకటి, పైన తులసి కోటకొకటి. 2 స్టాండ్‌లు తెచ్చాను. చూడండి ఎంత బావుందో. తులసి కోట అయితే పాలరాతిది గదా! చాలా ఉంటాయండి. మీరు గూడా రోడ్ల మీద చూసే ఉండొచ్చు. కానీ నేను ఇంతవరకైతే నేను సిమెంటు తులసి కోటనే వాడాను. ఇదే ఫస్ట్ టైం అనమాట ఇట్లా మార్బుల్‌ది తేవడం. నాకు పైన బాగా సెట్ అవుతుంది. అంతా వైట్ టైల్స్ ఉన్నాయి గదా! దానికి బాగా సెట్ అవుతుందని జెప్పేసి ఇట్లా తీసుకొచ్చాను. కానీ ఇందులో చెట్టు వేయలేదు ఇంకా. వేయాలి వానాకాలం వచ్చిన తర్వాత. లోపల ఇలా ఉంటుందనమాట. అందులో మట్టి పోసేసి ఇంకా చెట్టు వేయడమే. చెట్టు ఎప్పుడైనా తులసి చెట్టు మగవాళ్ళతోటి పెట్టించాలంట. మరి ఎందుకో నాకు కూడా తెలీదు గానీ ఇంటి పెద్దలు పెట్టాలని అంటారు. అలాగే పెట్టించాలన్నమాట. కింద చెట్టు కూడా ఎన్నిసార్లు పోయినా కూడా అందులో మా వారితోటే పెట్టిస్తానన్నమాట. ఇలా ఉందన్నమాట తులసి కోట. కొంచెం పిల్లర్‌కి దగ్గరగానే పెట్టానన్నమాట. ఎక్కువ గాలొస్తే కూడా మళ్ళీ టెన్షన్ అవుతుంది కదా! పడిపోతుందో ఏమో అని చెప్పేసి. అందుకే పిల్లర్‌కి కొంచెం దగ్గరగా పెట్టాను. యాక్చువల్‌గా అయితే నాకు డోర్‌కి ఎదురుగ్గా పెట్టుకోవాలని ఇష్టము. కానీ కొంచెం పక్కకు జరిగింది. ఇలా ఉందన్నమాట. మీకు నచ్చిందని అనుకుంటున్నాను తులసి కోట. నచ్చితే గనక చెప్పండి. ఇంకా పైన బకెట్స్‌లలో కూడా ఇంకా చెట్లు వేయలేదు. వేయాలి ఇంకా ఎండాకాలం గదా! అందుకని జెప్పేసి వేయలేదు. ఇది కింద తులసి కోట అనమాట. ఇది పాతది. ఇది సిమెంట్‌దనమాట. ఈ సిమెంట్‌దయితే మళ్ళీ పెయింట్ వేశాను నేను. మళ్ళీ యెల్లో పెయింట్ వేశాను. ఇట్లా ఉంటుందనమాట. కింద దీపం పెట్టుకోవడానికి ఇట్లా లోపలికి ఇట్లా ఉంటుంది. ఇది కూడా స్టాండ్ కొనుక్కొచ్చాననమాట. రీసెంట్‌గా కొనుక్కొచ్చాను. ఇదివరకైతే దానికోసం దిమ్మె కట్టామనమాట. కింద మేము తులసి కోట కోసం దిమ్మె కట్టాము. కానీ ఇంకా పైన అట్లా కట్టలేదు. ఇంకా అందుకే ఈ స్టాండ్ తెచ్చాను. దానికి యెల్లో పెయింట్ వేశాననమాట. యాక్చువల్‌గా బ్లాక్ కలర్‌లో వచ్చాయి స్టాండ్స్. దానికి పైదానికి వైట్ వేసి కింది దానికి యెల్లో వేశాను. ఇలా ఉంటుంది. నాకు ఈ తులసి కోట కూడా చాలా ఇష్టం అండి. చాలా కళగా ఉంటుంది కదా! ఇది కూడా. అయితే ఇవి ఉంటాయి కదా! ఇవి తులసి ఆకులు ఉంటాయి కదా! ఆకులకి ఇట్లా మొగ్గల్లాగా వస్తాయి కదా! ఇవి తెంపి ఇందులో వేస్తే మంచిగా చెట్లు మొలిసాయి. ఏముంటాయో ఎండకు మరి గాని చూడాలి. పక్క దాంట్లో కూడా మొలిసాయన్నమాట ఇట్లా. అవి ఎప్పటికప్పుడు తెంపుతూ ఉండాలంట. అది ఉంచితే చెట్టు పెరగదని అంటున్నారు. అందుకని చెప్పేసి అవి మొత్తం తెంపానన్నమాట మొగ్గలు. తెంపి పక్క దాంట్లో వేస్తే మొత్తం చెట్లు మొలిసాయి. ఇందులో కూడా కొన్ని మొలిసాయన్నమాట. అయితే నేను పూలు దేవునికి పెట్టిన పూలు ఉంటాయి కదా! తులసమ్మకు పెట్టిన పూలు ఇందులోనే ఉంచుతాను. దేవునికి పెట్టిన పూలు కూడా పక్కన తొట్లల్లో వేస్తాను. ఎందుకంటే నిర్మాల్యము మనము ఎక్కడ డస్ట్‌బిన్‌లో అట్లా వేయకుండా చెట్లకే వేసేస్తే తొక్కని ప్లేసు లాగా ఉంటుంది. ప్లస్ చెట్లకు కూడా చాలా మంచిది కదా! ఎండిపోయిన పూలు, ఎండిపోయిన కూరగాయల తొక్కలు, పండ్ల తొక్కలు అవి వేస్తే చెట్లకు కూడా చాలా బలం కాబట్టి అట్లా వేస్తాను. కానీ తులసి కోట పూలు మాత్రమే అందులో వేస్తాను. ఎప్పుడైనా కొన్ని బెల్లం నీళ్ళు పోస్తానండి. కొన్ని బెల్లం నీళ్ళు గానీ, కొన్ని కాఫీ నీళ్ళు గానీ, కాఫీ అంటే ఫ్రెష్ కాఫీ పౌడరు కలిపిన వాటర్ ఉంటాయి కదా! అట్లా పోస్తాను. అప్పుడు తులసి చెట్టు మంచిగా పెరుగుతుందనమాట. ఏమి చేయకపోతే పెరగదనమాట. మనం ఏదో ఒకటి చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు తులసి చెట్టుకు కూడా. ఇది మనీ ప్లాంట్ ఇట్లా వస్తుందనమాట. అన్నీ ఇప్పుడిప్పుడే పెడుతున్న చెట్లు కదా! మీకు అన్నీ చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట చెట్లు. మేము రావడము పైకి షిఫ్ట్ అవ్వడమే ఫిబ్రవరి ఎండింగ్‌లో షిఫ్ట్ అయ్యాము. ఇంకా మేము రావడమే ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది. ఇంక అందుకే చెట్లనేవి పెట్టలేకపోయాము. తర్వాత దీపారాధన ఇట్లా చేసుకున్నాను. మామూలు డేస్‌లలో ఇంకా సింపుల్‌గానే చేసుకుంటానండి. ఏదో ఒకటి నైవేద్యం అట్లా పెట్టేసి దీపం పెట్టుకుంటాను. నిత్య దీపం ఉంటుందన్నమాట మా ఇంట్లో ఎప్పుడు. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే గనక నాకు ఒక లైక్ అనేది ఇవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్.